హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్ మన జీవితాల్లో భాగమైపోయాయి. కానీ దాదాపు 1200 ఏళ్ల క్రితం ప్రజలు ఏ ఆటలు ఆడేవారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే అరుదైన ఆధారం తాజాగా మొరాకోలో లభించింది. ఒక పురాతన స్నానాల గృహం మెట్లపై చెక్కిన గేమ్ బోర్డ్ పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన బ్రిటన్లో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్కు చెందిన పరిశోధకులు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు లిబియన్ స్టడీస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మొరాకోలో వలీలా అనే చారిత్రక ప్రాంతంలో ఉన్న ఒక మధ్యయుగాల స్నానాల గృహం పరిశీలిస్తుండగా ఈ అరుదైన గేమ్ బోర్డ్ వెలుగు చూస్తుంది. ఈ స్నానాల గృహం 8 లేదా 9వ శతాబ్దం నిర్మించబడిందని, 10 లేదా 11వ శతాబ్దం నాటికి ఉపయోగంలో లేకుండా పోయిందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈ గేమ్ బోర్డ్ ఏ కాలానికి చెందిందో చాలా ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. ఈ బోర్డ్ చల్లని నీటి కొలనులోకి దిగే రాతి మిట్టిపై చెక్కబడింది. ఇందులో 3 వరుసల్లో చిన్న చిన్న గుంటలున్నాయి. మొత్తం నిర్మాణం పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది సాధారణ లెక్కల ఆటల కోసం ఉపయోగించే బోర్డు కాదని గుర్తించారు. ఈ బోర్డు తాప్ లేదా సీక్ అనే సాంప్రదాయ ఆట కోసం ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనా సరైనదైతే ఉత్తరాఫ్రికాలో ఈ ఆట ఆడినట్టు తెలిపే అత్యంత పురాతన ఆధారాలు ఇదొకటిగా నిలుస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ గేమ్ బోర్డు స్నానాల గృహంలో అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంది. అంటే ఆ కాలంలో ప్రజలు స్నానం చేసేందుకు మాత్రమే కాకుండా కలుసుకునేందుకు, మాట్లాడుకునేందుకు, ఆటలాడేందుకు కూడా ఇలాంటి ప్రదేశాలు ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా మధ్యయుగాల నాటి ఉత్తరాఫ్రికాలో ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు కొత్త ఆధారాలు లభించాయి. ముఖ్యంగా ఆటలు, వినోదం, సామాజిక సంబంధాలు ఆ కాలంలో కూడా ప్రజల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని ఈ పరిశోధన సూచిస్తుంది. చూస్తారుగా, ఒక సాధారణ రాతి మెట్టుపై కనిపించిన చిన్న చిన్న గుంటలు దాదాపుగా 1200 ఏళ్ల క్రితం ప్రజలు ఎలా కాలక్షేపం చేసేవారో తెలియచేస్తున్నాయి. పురాతన నాగరికతల జీవన రహస్యాలు విప్పే ఇలాంటి వింతలు మునుముందు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.